నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాలు. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ను జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారి పరిశీలించారు. తిరుపతి అసెంబ్లీ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ వినియోగం పర్యవేక్షణలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్లు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులతో కలిసి ఆవరణలో షెడ్, త్రాగునీరు తదితర వసతులు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల శాఖల వారు, వీడియోగ్రాఫర్ తదితర నిర్దేశిత సిబ్బంది ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. దీని గురించి క్లారిటీ డైరెక్షన్ లేదు మనకి, కాబట్టి నేనేం చెప్పానంటే అవుట్ సైడ్ ద గేట్ దగ్గర పోలీస్ స్టేషన్ లోపల వెళ్ళకుండా బయటికి దాకా వెళ్ళదు. అందుకే మీరు అక్కడ దాకా వచ్చారు కదా, నేను మార్నింగ్ మెసేజ్ పెట్టానండి. డిపిఆర్ చెప్పిన తర్వాత అది మేము చెప్తే వింటారండి. ఈ ఫీడ్బ్యాక్ నాకు మార్నింగ్ వచ్చింది, ఇమీడియట్లీ నేను ఆ రోజు చెప్పడం జరిగింది. మీకు ఇప్పటి నుంచి ప్రాబ్లం లేకుండా అవుతుంది. గేట్ దగ్గర వరకు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, క్యూ లైన్ మాత్రమే చూసుకోవాలండి. మన సహకరించండి చెప్తాను. ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే కదా, మేము చెప్తేనే చేస్తారు కదా, ఆయనకి చెప్తేనే కదా. బికాజ్ చాలా సెన్సిటివ్. ఫస్ట్ డే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, అలాగే 6 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి సెగ్మెంట్స్ ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ సంబంధించి సర్వేపల్లి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నెల్లూరు జిల్లాలో ఉంది. కాబట్టి అన్ని 7 సెగ్మెంట్స్ మన డిస్టిక్లో, అలాగే పార్లమెంట్ తిరుపతి సంబంధించి 7 సెగ్మెంట్స్లో ఈరోజు 2 ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎంస్, ప్రిపరేషన్ ఆఫ్ ద ఈవీఎంస్. ఈ ఈవీఎం ప్రిపరేషన్ అంటే బ్యాలెట్ యూనిట్లో పోస్టల్ ఈవీఎం బ్యాలెట్ పేపర్ సెట్ చేసుకోవడం, కంట్రోల్ యూనిట్లో క్యాండిడేట్ సెట్ చేసుకోవడం, అదేవిధంగా వివిప్యాట్లో సింబల్ లోడింగ్ చేయడం. ఈ 3 కార్యక్రమాలు ముఖ్యంగా ఈవీఎం కమిషనింగ్ కార్యక్రమం భాగంగా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు మన రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలో, జనరల్ ఆబ్జర్వర్ మానిటరింగ్లో, అదేవిధంగా బేల్ ఇంజనీర్ సహకారంతో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్, అలాగే క్యాండిడేట్స్ వాళ్ళు సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శ్రీవారిని మాజీ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని మాజీ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారిని ఈరోజు నా జన్మదినాన ఆయనకి నా ప్రణామాలు అర్పించుకోవడానికి, ఆశీస్సులు స్వీకరించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. అలాగే ప్రజలు, భక్తులు అందరినీ కూడా తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకుని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మపాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం, ప్రజలు ఆనందంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడం, జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం. అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం. ప్రతి ఏడాదిలాగే రెండవసారి రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం 10 ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన జర్నలిస్టు పిల్లలను, తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఆదివారం అభినందించడం జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధులతో ఈ కార్యక్రమం ఓ పండుగ వాతావరణం అన్నట్టుగా సందడిగా జరిగింది. ఎవరైనా కష్టపడితే సాధించలేనిది లేదని ఈ సందర్భంగా విద్యార్థులకు సిపాయి సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రష్ హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జోగిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలచంద్ర మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొంతకాలంగా సుబ్రహ్మణ్యం సార్ గారు మన పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడు కూడా వారు ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. వైద్యపరంగా ఎప్పుడు మనకు సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో
ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. మొట్టమొదట పిల్లలు బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చిన పిల్లలందరికీ ప్రెస్ క్లబ్ తరఫున మా హార్దిక శుభాకాంక్షలు. మీరు పిల్లలు ఇంకా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ సమాజానికి మంచి చేసే మంచి పనులు చేయాలని, మీకు భగవంతుడు అలాంటి అవకాశం ఇవ్వాలని, భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకటే చాలా ముఖ్యం. ఈరోజు పేదవాడు మరీ పేదవాడైపోవడానికి, మిడిల్ క్లాస్ వాడు పేదవాడైపోవడానికి కారణం ఒకటి వరకట్న సమస్య అయితే, రెండోది ఆరోగ్య సమస్య. వీటన్నిటికీ మార్గం ఏంటంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే, ఒక పేదవాడు కోటీసులు అవ్వాలంటే, వాళ్ళు అతను స్థానానికి వెళ్ళాలంటే ఓన్లీ ఒకే ఒక్క మార్గం చదువు. చదువుకొని పిల్లలు ముఖ్యంగా చెప్పేదంటే, ఈ పిల్లలు రేపు కలెక్టర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు. మీరైతే అసలు మీ స్థితిగతులు ఎలా ఉంటుంది, మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, పేదరికమైన భారతదేశం ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను పాల్గొనేది నాకు లైఫ్లో ఎప్పుడు కానీ నేను చేసిన ఒక మంచి కార్యక్రమంలో ఇది అత్యున్నతమైనది నేను భావిస్తాను. మీడియాస్ ఎప్పుడు సొసైటీ కోసం పరిగెత్తుంది. డే లేదు, నైట్ లేదు, వాళ్ళకి ఏ పగలేదు, నిద్ర లేదు, అన్నీ వదిలేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరంగా పెడుతూ పరుగులో ముందున్న వాళ్ళు మీడియాస్. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇతోదిగా వాళ్ళ చదువు ముఖ్యంగా చాలా అత్యున్నమైన ఆశలు వాళ్ళు చేసిన దానికి నాకు ఇక ఆనందంగా ఉంది. నేను ఎల్లప్పుడూ ఈ ప్రెస్ క్లబ్కి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం తప్పకుండా పాల్పంచడం. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు శివాజీ కోరారు. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నాయకులను ఎన్నుకుంటూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని నటుడు శివాజీ పేర్కొన్నారు. మనవాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు, సరే మన దివాకర్ గారు ఉన్నారు కదా డాలర్స్, ఆయన నాకు మంచి మిత్రుడు. వ్యాపార పరంగా, పార్టీల పరంగా కాదు. సో వీళ్ళందరూ మనవాళ్ళు కావాల్సిన వాళ్ళు. సరే అడిగితే సరే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన. ఈరోజు ఈ మున్సిపల్ పార్క్ ఎదురుగా తిరుపతిలో టౌన్లో మొదలైంది ఈ పాయింట్. చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి తిని, అంటే కుర్రాళ్ళు కదా, ఎంకరేజ్ చేయండి. కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే. నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు. సినిమా వాళ్ళు చూడటానికి వస్తారు. తింటే కదా టేస్ట్ తెలిసేది. తినాలా, తింటే కదా తెలిసేది. ఏమి నుంచి తీసిపోయేది ఏమిలే. మనం శుభ్రంగా తృప్తిగా తినండి, పొద్దున్నే లేచి పరిగెత్తండి. అలాగే ఈరోజు ఇంతమంది వచ్చారు. ఈసారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటేయటానికి రండి అబ్బా. ఓటేయటానికి కూడా రండి. మీరు ఎవరికైనా వేసుకోండి, పలానాడికి ఏమని నేను చెప్పను. ఓటేయటానికి రండి. ఓటేయాలా, మంచి వాళ్ళని ఎన్నుకోవాలా, పలానాళ్ళకి ఏమని నేను చెప్పను. ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా. వద్దు. కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడతా. ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా. కాబట్టి ఈ బిర్యానీ పాయింట్ సూపర్ సక్సెస్ అవ్వాలి. మనోడు ఇంకా తిరుపతిలో 4-5 పాయింట్లు, పక్కనే నగిరి రోజా గారి కాన్స్టిట్యున్సీ ఆడవ పాయింట్. స్థానిక రామ తులసి కళ్యాణ మండపం నందు సోమవారం ఉదయం 11 గంటలకు బీసీలంతా తరలివచ్చి ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలంటూ గాళ్ల సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం, యాదవ సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యులు సత్తు మధుసూదన్ యాదవ్, టీడీపీ బీసీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఆముదాల తులసీదాస్, రామారావు, గోపి, లోకేష్, రాజు తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ, ఇటీవల తాము అనుకున్న సభ అనివార్య కారణాల వలన రద్దయిందని మే 6న నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని, 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పెన్షన్, బీసీ సప్లాన్ అమలు, బీసీలకు 33% రిజర్వేషన్ తదితరాలు ఆకర్షణీయంగా ఉన్నాయని కొనియాడారు. తాము తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. రామతులసిలో పెట్టుకోవడం జరిగింది. మొన్న కొన్ని కారణాల చేత పర్మిషన్ రాలేదని చెప్పేసి అది వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు రేపు తెల్లవారితో 11 గంటలకి బీసీజేఏసీ ఆత్మీయ సమావేశం తిరుపతిలో ఉన్న 29 కులాల
బీసీల ఐక్య వేదికని ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఈ బీసీలు దాదాపు 3,01,000 ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో దాదాపు 1,50,000 పైచీలకు బీసీలు ఉన్నారు. ఈ బీసీలందరికి కూడా ఆర్ని శ్రీనివాసులకి మేమందరం పనిచేయాలా, బీసీ కులాల ఐక్యవేదిక అనేసి ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగానే రేపటి రోజున ఒక తీర్మానం చేయబోతున్నాము రామతులసి కళ్యాణ మండపంలో. కాబట్టి బీసీలందరూ కూడా తప్పకుండా ఆ ఒక్క సమావేశానికి రావాలని కోరుకుంటూ, రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కేవలం బీసీ ఓట్లతోనే రాజ్యాధికారానికి వెళ్తున్నారు తిరుపతిలో ఎవరైనా కానీ. అందుకోసం మేము ఇప్పుడున్నటువంటి జనాభాతో పోల్చుకుంటే మొత్తం టోటల్గా 1/3 వంతు మేమే ఉన్నాం. కాబట్టి మేమందరూ ఏమడుతున్నామంటే మేమెంత మాకెంత, కాబట్టి మేమందరూ కలిసి గెలిపించుకొని వచ్చేది ఎంత నిజమో, కాబట్టి మాకు కూడా సుపరిచిత స్థానం ఇంక మీదటన్నా కల్పించి మాకు ఒక స్థానం ఇవ్వండి అని అడుగుతున్నాం. కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే ఇప్పుడున్నటువంటి రాజ్యంలో కానీ ఆర్థికంగా మేమందరూ కూడా విద్యాపరంగా ఎదగాలంటే తిరుపతిలో మేము చేస్తున్నటువంటి సాహసం అంటే ఎన్నో విధాలుగా కుమిలిపోయాం. ఈరోజు మాకున్నటువంటి స్థానంలో పోల్చుకుంటే దాదాపు బీసీలకు టోటల్గా 131 ఎమ్మెల్యేలకు గాను మాకందరికీ ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో 13 మందికి మాత్రమే చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే స్థానం కల్పించారు. కాబట్టి అలా కాకుండా మాకైతే 33%, 31% మీరే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మమ్మల్ని పోవడంకే సరిపోతుంది. మా పైన భుజం మీద చేస్తున్నారు. అలా కాకుండా ఇంక మీదట మేమందరూ ఒకే తాటిపైకి ఒకే ట్రైను ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మేము కోరుకున్నటువంటి విన్నపం ఏమంటే మేము మొట్టమొదటిసారిగా బీసీలందరూ ఏకమై తిరుపతిలో ఉన్నటువంటి 29 కులాలు ఒకే ట్రైను ఒకే రన్నింగ్ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఖచ్చితంగా గెలిపించుకొచ్చేది గ్యారంటీ. వైసీపీ పాలనలో రాయలసీమలో దివ్యాంగులు పూర్తిగా కష్టాల ఊబిలో ఉంటూ భిక్షాటన సైతం దిగజారిపోయారని భారత్ దివ్యాంగుల పార్టీ నాయకుడు కొడదల చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో తిరుపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దివ్యాంగుడైన మాధవ్ను ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. తమకు ఒక పింఛన్ తప్ప వేరే ఇతర సంక్షేమాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారని ఆరోపించారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే గాని మాకు ఇచ్చిన మాటలను నేతలు నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పాలకులంతా కూడా దివ్యాంగులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులకు ఏమి కావాలన్న సంక్షేమం పూర్తిగా నా బాధ్యత అని చెప్పి పాదయాత్రలో ప్రామిస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా విస్మరించి ఈరోజు దివ్యాంగులను కేవలం భిక్షగాళ్ళుగా పరిగణిస్తూ ఈ పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఉందో ఈ నెల ఈ 3,000 రూపాయల పెన్షన్ తప్ప ఇతర ఆరోగ్యపరంగా కానీ సంక్షేమ పరంగా కానీ రక్షణ పరంగా కానీ పూర్తిగా దివ్యాంగులను విస్మరించి ఈ 40 లక్షల మంది దివ్యాంగులను కూడా నడి రోడ్లు పాలు చేసినటువంటి ఘనత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆ చిత్తూరు, అనంతపురము, కడప, మదనపల్లి ఏరియాలోని దివ్యాంగులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడున్నారు, వాళ్ళ జీవన విధానం ఎక్కడ అంటే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల దగ్గర భిక్షాటన చేస్తూ ఈ రాయలసీమ ప్రాంత దివ్యాంగులందరూ కూడా కేవలం భిక్షాటన జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్న మాట అక్షరాల వాస్తవం, సత్యం ఇది. ఇక్కడ పోటీ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్ని వేల పెన్షన్లు తొలగించింది. వికలాంగులకి ఇదే తిరుపతిలో కాలనీస్ అనేసి ఎన్నో హామీలు ఇచ్చినారు. కనీసం వాళ్ళ ఇంటికాడ కుక్కగా చూడటం లేదు ఈరోజైతే పాలకులు. ఈ బాధతో ప్రతి ఒక్క దివ్యాంగుడు గుర్తించి మన ఓటు హక్కు మనకుంది, మన ఓటుతో ఎదురు వాళ్ళు గెలుస్తాం, మన ఓటు హక్కు మనం నిరూపించుకుంటే రాజ్యాధికారం ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా మన రాజ్యాధికారం సంపాదించుకొని మన దివ్యాంగులకి న్యాయం చేయగలిగిన అడుగుతాం. కాబట్టి ఇదే విధంగా దివ్యాంగ కుటుంబాలు దాదాపు మేము 15,000 కుటుంబాలు ఉన్నాం. మా ఓట్లన్నీ లెక్కేసుకుంటే 40,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ మనం సంపాదించుకోగలిగినామంటే ఒక మంచి వ్యక్తి చేసి గెలిపించుకున్నామంటే మనం రేపు మనం ప్రాతినిధ్యం వహించేదానికి కానీ మనం ఒక చోట ఫైట్ చేసేదానికి కానీ మన రావాల్సిన ఏదేదో అవన్నీ తీసుకునేదానికి బాగుంటుంది. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో యువత మత్తులో తూగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుళ్ళ చేసుకుంటున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియాతో చింతామోహన్ మాట్లాడుతూ తన స్నేహితుడు వైఎస్ఆర్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చారని విమర్శించారు. తిరుపతి పుణ్యక్షేత్రం పట్టణంలో పేదరికం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులు ఉన్నత స్థాయికి చేరుకోలేక నిరుద్యోగులు ఉద్యోగాలు రాక కష్టాల ఊబిలో ఉన్నారని అన్నారు. ప్రధాని మోదీ పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి మాట తప్పాడన్నారు. త్రిబుల్ తలాక్ పేరుతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారన్నారు. కులాల మధ్య తగాదాలు పెట్టి మోదీ కీర్తి గడించారని అన్నారు. ముస్లింలంతా మోదీని దూషిస్తున్నారని అన్నారు. ఓ దశాబ్ద కాలంలో బీజేపీ పాలనలో ఆదానిని మోదీ ఆందోళనలు ఎక్కించాడని పేర్కొన్నారు. నేను తిరుపతిలో తిరుగుతూ ఉంటే కన్నీళ్లే మిగిలాయి. కొంతమంది నిరుపేదలు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక జెండా పుల్ల ఎత్తుకొని 150 రూపాయలకి 200 రూపాయలకి మనసు చంపుకొని తిరగడం చూస్తే నాకు చాలా బాధేసింది. ఈరోజు కనిపించింది ఏంటంటే అర్బన్ పావర్టీ బాగా కనిపిస్తూ ఉంది. పట్టణ పేదరికం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అందుకే ఈ పట్టణ పేదరికాన్ని నిర్మూలించేదానికి మేము ప్రతి ఒక్కరికి 2 బెడ్రూముల ఇళ్ళు 10 సంవత్సరాల క్రితం నేను శాంక్షన్ చేయించాను. మన్మోహన్ సింగ్ గారి సంతకం పెట్టించి ప్రధానమంత్రిగా ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు 2 బెడ్రూముల ఇళ్ళు అని చెప్పి గట్టిగా చెప్తుండేవాడు చంద్రశేఖరరావు. ఆయన చెప్పక ముందే నేను 2 బెడ్రూముల ఇళ్ళు తిరుపతికి శాంక్షన్ చేయించాను. అందరికీ టోటల్ స్లమ్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ కింద 41 స్లమ్లో ఉన్నటువంటి 7,000 + 8 నిరుపేద మహిళలకు శాంక్షన్ చేయించడమే కాదు 292 కోట్ల రూపాయలు జైరాం రమేష్తో కూడా నేను పునాది రాయి వేయించాను. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూ మైనారిటీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నారని మైనారిటీ నాయకులు ఎస్కే బాబు, ఖాదర్ బాషాలు మండిపడ్డారు. తిరుపతి గాలి వీధిలోని షాదీ మహల్లో మైనారిటీలకు అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు పాలాభిషేకం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. ఎన్ఆర్సీ, సిఏఏ అంశాలలో మైనారిటీలకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకునే రోజులు పోయాయి. ఈరోజు మీరు ముస్లింలకు వ్యతిరేకంగా 4% రిజర్వేషన్లను రద్దుపరుస్తామంటున్న బీజేపీ పార్టీతో జతకట్టి ఎన్నికల్లోకి వస్తున్నారు. ముస్లిం సోదరులు ఎవ్వరూ మీకు ఓటు వేయరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముస్లింలందరూ కూడా జగన్ వైపే ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ముస్లింల ఓట్లన్నీ వైసీపీకే అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్లు రద్దుపరుస్తామంటే నోరు మెదపకుండా కూటమితో ఓట్ల కోసం జతకట్టి ముస్లింలకు ద్రోహం చేస్తూ ఉన్నారు. ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ తోఫా అందిందా తమ్ముళ్ళు అని. తోఫా అందుకునే పరిస్థితుల్లో ఇంకా ముస్లింలు కొనసాగాలని ఆయన భావన. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ముస్లింల బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా అవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోఫా తీసుకునే దుస్థితిలోనే ముస్లింలు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరిచ్చే సేమియాకి, నెయ్యికి, తోఫాలకి ముస్లింలు చేయి జాపే పరిస్థితిలో లేరు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ల వలన ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి ఇంటిలో పిల్లలు చదువుకొని మేము ఎదగడం జరిగింది. 4% రిజర్వేషన్ల గురించి కానీ, ఎన్సీఏ గురించి కానీ, ఎన్ఆర్సీ గురించి కానీ గొప్పగా చెప్పి మాకు నిజమైన పండగ వాతావరణం తెచ్చినారు. మా ముస్లింలందరికీ నిన్నటి రోజు మేము ఖచ్చితంగా మేము పండగ వాతావరణంలో ఉన్నాము, పండగ చేసుకుంటాం. రాష్ట్రానికి కాపాడిపోయేది మా ముస్లింలకు జగన్ అయితే మన తిరుపతికి భూమన కరుణాకరెడ్డి గారు కానీ, భూమన అవిరెడ్డి కానీ మాకు తిరుపతి ముస్లింలకు అండగా ఉంటారని మాకు చాలా ఆనందంగా ఉండాలి. అదేవిధంగా ముస్లింలందరూ ఖచ్చితంగా 100% నిన్న జరిగిన వాతావరణానికి జగనన్న భరోసాకి కరుణాకరెడ్డి అన్న
పిలుపు మేరకు మేము ఖచ్చితంగా ముస్లింలందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో అభినయ్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామనేసి ఆశాభావంగా మేము సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. సీఎం జగనన్నతోనే యువతకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం వాలంటీర్ వ్యవస్థలతో పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అవిలాల నుంచి లింగేశ్వర్ నగర్, శ్రీనివాసపురం, పద్మావతిపురం మీదుగా తిరుచానూరు మార్కెట్ యార్డ్ వరకు సాగిన ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఐటీ వింగ్ యువత ఘనంగా స్వాగతం పలికారు. యువత ఉప్పొంగిన ఉత్సాహంతో జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి చిత్రాలతో కూడిన జగనన్న ప్రగతి పదం ప్లకార్డులు ప్రదర్శించారు. సాయినగర్ పంచాయతీలో మహిళలు హారతులు పట్టారు. యువతను ఉద్దేశించి బహిరంగ సమావేశంలో మాట్లాడారు. ఆలోచన మనందరిలో కలిగించడానికి ఇలాంటి ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే గత 5 ఏళ్లలో మన జగనన్న ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఐటీ డెవలప్ అయిందో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్లేసుల్లో వివిధ మల్టీనేషనల్ కంపెనీలు ఈరోజు మన ప్రభుత్వంలో రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకసారి చూస్తే ముఖ్యంగా మన తిరుపతి గ్రామానికి, తిరుపతి ప్రజలందరికీ మన మేనిఫెస్టోలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇస్తామని జగనన్న మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన జగనన్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.